చెప్పాలంటే, ఇప్పుడు మీలో ఎవరైనా మీరు బండి తీసేటప్పుడు, బండి నడిపేటప్పుడు ఎవడో వచ్చి సైడ్కి సడన్ గా లైట్ గా అరే చెత్తన కొడక ఏం చేస్తున్నా, ఎలా నడుపుతున్నారా అని మాట్లాడతారు. కానీ మీకు అందరికీ అనిపిస్తుంది, ఏం సార్ ఇట్లా పుల్పిట్ మీద నిలబడి ఇట్లా మాట్లాడుతున్నాడు. కానీ ఏదైతే జరుగుతుందో అదే మాట్లాడుతుంది. ఏ సిగ్గులేన కొడక ఎలా నడుపుతున్నాయా. కానీ కోపం లేకుండగా, అయ్యో బ్రదర్ మీకేమైనా దెబ్బ తాకిందా, సారీ బ్రదర్ అని చెప్పాలి. అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే మనం కోపాన్ని కంట్రోల్లో పెట్టుకుంటామో, ఎదురు ఎవరైతే మనకు ఉన్నారో వాళ్ళు మనలో ఏం చూస్తారు తెలుసా, క్రీస్ని చూస్తారు. ఏం చూస్తారు, క్రీస్ని చూస్తారు. ఎందుకంటే ఆయనలో ఒక ఆలోచన వస్తుంది, ఇంతకు ఎవరి పైన నేను పోయి ఢీ కొట్టిన తర్వాత కూడా నా క్షేమం కోసం ఆలోచిస్తున్నాడు కానీ నాకు తిట్టలేదే అని ఆలోచిస్తాడు. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మనం ఎప్పుడైతే కోపం చూపామో ఇతరులు కూడా మనకు చూసి, బా వీళ్ళ దేవుడు ఎవరో కానీ ఒక్కసారి ఈయన గురించి తెలుసుకోవాలరా అని ఆలోచన మొదలవుతుంది. ఎలా అయితే నాకు మొదలైందో అట్లనే ఇతరులకి కూడా మొదలవుతుంది. కాబట్టి మనం ఎలా ఉండాలి, ఇప్పుడు టెంపర్లెస్ గా ఉండాలి. ఐ ఫార్